క్లిక్ చేసుకొని యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత మీ యొక్క నెంబర్ అడుగుతుందన్నమాట. మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమంటుంది. మీ దగ్గర డీమ్యాట్ అకౌంట్స్ ఉంటాయి కదా! ఏంజెల్ వన్, అప్‌స్టాక్స్ వాటికి సంబంధించిన మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోండి. ఓటీపీ వస్తుంది. ఓటీపీ వెరిఫై చేసుకోండి. వెరిఫై చేసిన తర్వాత మీ యొక్క నేమ్ అడుగుతారనమాట. జస్ట్ మీ పాన్ అండ్ ఆధార్‌లో నేమ్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఫుల్ నేమ్ అయితే ఎంటర్ చేయాలి. పక్కాగా ఫుల్ నేమ్ ఎంటర్ చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోండి. మీకైతే యాప్ యొక్క హోమ్ పేజ్‌లోకి వస్తారనమాట. చూసుకోండి. నాకైతే హోమ్ పేజ్‌లోకి వచ్చిందనమాట. సింపుల్‌గా మీరు ఒక చిన్న స్టెప్ చేయాలి. అదేంటంటే పైన ప్రొఫైల్ సింబల్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూసారా? దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోండి కనెక్ట్ అకౌంట్ అని కనిపిస్తుంది కదా! ఫస్ట్ ఆప్షన్ దాని మీద క్లిక్ చేసుకుంటే మీకేంటంటే మీ మొబైల్‌లోని డీమ్యాట్ అకౌంట్స్ అన్ని చూపిస్తాయన్నమాట. నాకు తెలిసి మీలో చాలా మంది దగ్గర డీమ్యాట్ అకౌంట్స్ ఉండే ఉంటాయి. అంటే మన ఛానెల్‌లో చాలా సార్లు క్యాంపెయిన్స్ పెట్టాం కదా! ఏంజెల్ వన్‌కి సంబంధించి పెట్టాము, అప్‌స్టాక్స్‌కి సంబంధించి పెట్టాము, షేర్ మార్కెట్ అయితే చాలా సార్లే పెట్టామన్నమాట. మీ దగ్గర ఏ అకౌంట్ ఉంటే అదైతే మీరు సెలెక్ట్ చేసుకోండి. మీ దగ్గర డీమ్యాట్ అకౌంట్ లేకపోతే మీరు లూట్‌కి ఎలిజిబుల్ కాదనమాట. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మొబైల్‌లో చేసుకోండనమాట. పక్కాగా ఏదో ఒకటి మీ దగ్గర ఉంటుంది. నాకు తెలిసినంత వరకు ప్రతి ఒక్కళ్ళ దగ్గర షేర్ మార్కెట్ గాని, అప్‌స్టాక్స్ గాని ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు దాన్నైతే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని కనెక్ట్ అయితే చేసుకోండనమాట. ఓకేనా? కనెక్ట్ చేసుకొని వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత మీరు ఏదైతే యూపీఐ స్టార్టింగ్‌లో ఇచ్చారో ఆ యూపీఐకి ఈ విధంగా రూ. 1 వస్తుందనమాట. కనెక్ట్ చేసిన తర్వాతే వస్తుంది. వితిన్ ఒక 5 మినిట్స్ వరకు వెయిట్ చేయండి. లేకపోతే 30 మినిట్స్ లోపల మీకు ఈ విధంగా రూ. 1 వస్తుందనమాట. ఎవరికైతే రూ. 1 వస్తుందో వాళ్ళకే క్యాష్ బ్యాక్ వస్తుంది. రాని వాళ్ళకైతే క్యాష్ బ్యాక్ రాదనమాట. మీరు ఫస్ట్ టైమ్ చేస్తూ ఉంటే పక్కాగా క్యాష్ బ్యాక్ వస్తుంది. నాకు తెలిసినంత వరకు మీలో చాలామంది ఫస్ట్ టైమే చేస్తారని అనుకుంటున్నాననమాట. సింపుల్‌గా మీకు ఇట్లా ఇంటర్ఫేస్ వస్తుందనమాట. రూ. 1 వచ్చిన తర్వాత మీరేం చేస్తారంటే సింపుల్‌గా మీరు ఏదైతే డీమ్యాట్ అకౌంట్ లింక్ చేశారో ఇప్పుడు దాన్నైతే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన నేనైతే మోతీలాల్ అయితే లింక్ చేస్తున్నాను. మోతీలాల్ హౌస్ వాళ్ళు. అక్కడ మీకు ఇక్కడ ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూసుకోండి. యాడ్ ఫండ్స్ అని కనిపిస్తదనమాట. మీరు ఏదైతే డీమ్యాట్ అకౌంట్ లింక్ చేశారో అందులో మీకు యాడ్ ఫండ్స్ అని కనిపిస్తది. దాని మీద క్లిక్ చేసుకొని మీరేం చేస్తారంటే ఒక రూ. 400 యాడ్ చేసుకోండి. మీరెవరు కంగారు పడొద్దనమాట. 400 యాడ్ చేయమంటున్నావేంటి బ్రో అని. మీరు యాడ్ చేసిన మనీ మీరు ఇన్‌స్టంట్ విత్‌డ్రా పెట్టేసుకోవచ్చు. దాంతో పాటు మీకు రూ. 600 ప్రాఫిట్ అయితే వస్తుందనమాట. ఓకేనా? మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. మీరేం చేస్తారంటే యాడ్ మీద క్లిక్ చేసి 400 యాడ్ చేసుకోండి. మీకు ముందే చెప్తున్నాను మీరు యాడ్ చేసిన మనీ ఎక్కడికి పోవు. నేనైతే విత్‌డ్రా చేపిస్తాననమాట. ఎట్లా విత్‌డ్రా చేసుకోవాలో కూడా టెలిగ్రామ్‌లో అయితే పెడతాను. ఓకేనా? కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అయితే ట్రై చేయండి అనమాట. సింపుల్ ఏమీ లేదు. యాడ్ ఫండ్స్ మీద క్లిక్ చేసుకొని మీరు రూ. 400 యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత స్మాల్ కేస్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా ఇంటర్ఫేస్ వస్తుంది. మీకు సెకండ్ ఆప్షన్ కనిపిస్తుంది బాటమ్‌లో సెర్చ్ బార్ మీద క్లిక్ చేసుకోండి. సెర్చ్ బార్ మీద క్లిక్ చేసిన తర్వాత మనం ఇక్కడ ఒకటి బై చేయాలన్నమాట. మనం 400 యాడ్ చేసాం కదా! అక్కడ అక్కడ అకౌంట్‌లో యాడ్ చేస్తే మనం ఏదైతే డీమ్యాట్ అకౌంట్‌లో యాడ్ చేసామో ఆ మనీ మనకి ఈ యాప్‌లో చూపిస్తుంది. ఎందుకు చూపిస్తుంది? దీంట్లో లింక్ చేసాం కాబట్టి. సెర్చ్ బార్ మీద క్లిక్ చేసుకోండి. సెర్చ్ బార్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోండి మనకు లో అని కనిపిస్తుంది కదా! లో వోల్టేజ్ అని దాని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ కనిపిస్తుంది కదా! దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే మీకు ఈ విధంగా ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూసుకోండి. ఈక్విటీ అండ్ గోల్డ్ అసెట్ అలొకేషన్ అని కనిపిస్తుంది. ఫస్టే కనిపిస్తుంది. ఒకవేళ కనిపించకపోతే ఈక్విటీ అని సెర్చ్ చేసుకోండి మీకు వచ్చేస్తుందనమాట. ఇక్కడ చూసుకోండి మీరు ఏం చేస్తారంటే లో పెట్టుకున్న తర్వాత ఇక్కడ నాకు 399 అని చూపిస్తుంది కదా! మీకు 399 అయితే చూపించదనమాట. జస్ట్ మీకు ఎంత చూపిస్తదంటే 350 అయితే చూపిస్తదనమాట. ఓకేనా? మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. నాకైతే ఎంత చూపిస్తుంది 399 నేను చేసే టైంకి 399 ఉంది. ఇప్పుడు ప్రైస్ తగ్గిందనమాట. ఓకేనా? నాకు 355 మాత్రమే కనిపిస్తది. మీరేం చేస్తారంటే దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత కింద బాటమ్‌లో ఇన్వెస్ట్ అని కనిపిస్తుందా? దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే మీకు ఇట్లా ఇంటర్ఫేస్ వస్తుందనమాట. ఓకేనా? మీ అందరికి అర్థమైంది కదా! ఇక్కడ మనకి ఇట్లా ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత మీరేం చేస్తారంటే కింద కంటిన్యూ వన్ టైమ్ అని కనిపిస్తుంది కదా! దాని మీద క్లిక్ చేసుకోండి. ఓకేనా? మీకు 2 ఆప్షన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఇక్కడ చూసుకోండి. మన సెకండ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా! వన్ టైమ్ దీన్ని మాత్రమే క్లిక్ చేయాలన్నమాట. వన్ టైమ్ మీద క్లిక్ చేసి కన్ఫర్మ్ చేసేయండి. కన్ఫర్మ్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు ఏంటంటే ప్రాసెసింగ్ అని వచ్చి ఆగుతుందన్నమాట. ప్రాసెసింగ్ అని వచ్చి మీకు సక్సెస్ అయితే అవుతుందన్నమాట. ప్రాసెసింగ్ అని రావాలి. ప్రాసెసింగ్ అని వచ్చి మీరు వెయిట్ చేయండి. నెక్స్ట్ పేజ్‌లోకి వెళ్తారు. అక్కడ సక్సెస్ అవుతుందన్నమాట. ఈ విధంగా చేస్తే సరిపోతుంది. మీకు వితిన్ 48 అవర్స్ నుంచి ఒక 5 డేస్ లోపల అంటే మనకి ఇది వెరిఫై చేయాలి కదా! వాళ్ళు. 48 అవర్స్ నుంచి 5 డేస్ లోపల మీకు రూ. 600 మీరు ఏదైతే స్టార్టింగ్‌లో యూపీఐ ఇచ్చారో ఆ యూపీఐకి అయితే రిసీవ్ అయిపోతాయన్నమాట. పక్కాగా రిసీవ్ అయిపోతాయి. అదేంటి బ్రో మరి మేము 400 యాడ్ చేసాం కదా! వాటిని ఎలా సెల్ చేసుకోవాలంటే మీకు క్యాష్ బ్యాక్ వచ్చిన తర్వాత మీరేం చేస్తారంటే ఇప్పుడు బై చేశారు కదా! దాన్ని సెల్ చేసేసుకోవాలన్నమాట. సెల్ చేసిన తర్వాత ఆ మనీ మనకి మన యొక్క మెయిన్ డీమ్యాట్ అకౌంట్ ఉంది కదా! అందులోకి వచ్చేస్తాయి. అందులో నుంచి విత్‌డ్రా పెట్టేసుకోవాలి. మీరెవరు కంగారు పడకండి. విత్‌డ్రా ఎట్లా పెట్టుకోవాలనేది నేను ఒక చిన్న వీడియో చేసి మన టెలిగ్రామ్ ఛానెల్‌లో పెడతాను. అక్కడి నుంచి విత్‌డ్రా పెట్టుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ప్రతి ఒక్కళ్ళు ఏం చేస్తారంటే నేను ఇప్పుడు ప్రాసెస్ చెప్పాను కదా! ఆ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకోండి. ప్రతి ఒక్కళ్ళకి రూ. 600 క్యాష్ బ్యాక్ అయితే పక్కాగా వస్తుందన్నమాట. మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. మీ అందరికి ఒకసారి డీటెయిల్‌గా క్లారిటీగా చెప్తాను చూడండి. ఓకే. మీకు కొన్ని స్టెప్స్ చెప్తాను. ఈ స్టెప్స్ అయితే పక్కాగా గుర్తుంచుకోండి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే మీరు ఈ ప్రాసెస్‌ని మాత్రం పక్కాగా మొబైల్ డేటాతో మాత్రమే చేయాలి. మొబైల్ డేటాతో చేస్తే మాత్రమే మీకు ఏంటంటే క్యాష్ బ్యాక్ అయితే వస్తుందన్నమాట. మీరు మొబైల్ డేటాతో చేయకుండా వైఫైతో చేసి నాకు రూ. 1 రాలేదు బ్రో అంటే నేనేం చేయలేను. మీకు ముందే చెప్తున్నాను ఈ ప్రాసెస్ అంతా కూడా మీరు ఏంటంటే మొబైల్ డేటాతో మాత్రమే చేయాలి. సెకండ్ థింగ్ ఏంటంటే
ఏంటంటే మీ దగ్గర పక్కాగా డీమాట్ అకౌంట్ ఉండాలన్నమాట. ఉంటే మాత్రమే ఏంటంటే మీరు క్యాష్ బ్యాక్ ఎలిజిబుల్ అవుతారు. 600 క్యాష్ బ్యాక్ వస్తుంది. ఒకవేళ మీ దగ్గర డీమాట్ అకౌంట్ లేదనుకోండి నేను టెలిగ్రామ్‌లో లింక్ ఇస్తాను. లింక్‌తో క్రియేట్ చేసుకోండి. అది క్రియేట్ చేసుకున్నందుకు కూడా ఏంటంటే మీకు ఎక్స్ట్రా అయితే క్యాష్ బ్యాక్ అయితే వస్తుందన్నమాట. అంటే షేర్ మార్కెట్ క్రియేట్ చేసుకున్నందుకు 200 క్యాష్ బ్యాక్, ఏంజెల్ వన్ క్రియేట్ చేసుకున్నందుకు 200 క్యాష్ బ్యాక్ ఇట్లా వస్తాయన్నమాట. ఎవరి దగ్గరైనా లేకపోతే గాని క్రియేట్ చేసుకోండి. మీకైతే ఈ తర్వాత ఈ ఆఫర్ అయితే కంప్లీట్ చేసుకోండి. ఓకేనా? మీకొకటి చెప్పడం మర్చిపోయానన్నమాట. ఈ ఆఫర్ మనకు ఓన్లీ ఏంటంటే మండే నుంచి ఫ్రైడే వరకు మాత్రమే వర్క్ అవుతుంది. అది కూడా మార్నింగ్ 9:30 నుండి ఈవినింగ్ 3:30 వరకు మాత్రమే మీరు బై అండ్ సెల్ చేయగలుగుతారనమాట. మీరు సరిగ్గా అది గుర్తుంచుకోండి. మార్నింగ్ 9:30 నుంచి 3:30 వరకు మాత్రమే వర్క్ అవుతుంది. స్టార్టింగ్‌లో చెప్పడం మర్చిపోయాననమాట. జస్ట్ అట్లా వర్క్ అవుతుందనమాట. ఓకేనా? కాబట్టి ప్రతి ఒక్కరు ట్రై చేయండి. మీకైతే పక్కాగా అయితే క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇదనమాట ఓవరాల్‌గా వీడియో ప్రతి ఒక్కరికి నచ్చిందనుకుంటున్నాను. మీకు వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అయిపోండి. ఎందుకంటే మన ఛానల్‌లో మంచి మంచి గివ్ అవేస్ అయితే ఇస్తూ ఉంటామనమాట. థాంక్ యూ ఫర్ వాచింగ్.